పొలం ఉంది కదా మనకి అన్నదాత సుఖీలో 25 పడుతుంది ఏమైతే బాబు సార్ చెప్పారో అవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకేదైనా సమస్యలు చెప్తున్నారు, ఇంకేమైనా సమస్యలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వెళ్ళి సూపర్ సిక్స్ ప్రకారం మనం చెప్పాము. అవి అమలు అయ్యేవా లేదా ముందు అనిపిస్తుంది 3,000 రూపాయలు పెంచాడు బాబు గారు. అలా చెప్పారు, పెంచారు. ఇంకా చిన్నపిల్లలు చదువుతున్నారు స్కూల్లో. అమ్మఒడి పడిందే, తల్లి కొనకి పడిందే. పొలం ఉందన్నా మీకు? రకాలు ఉంది కదన్నా. మీకు రేపు 25 తేదీ వచ్చిన 25 తేదీ మీ అందరూ కూడా అన్నదాత సుఖీపో 20,000 పడుతుంది. అంటే అలా చెప్పాడు బాబు గారు, చెప్పిన ప్రకారం పడుతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు, అంటే డబ్బులు ఛార్జీలు అలా చెప్పాడు బాబు గారు. కాబట్టి ఆయన ఏం చెప్పాడో అవన్నీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. గవర్నమెంట్ బాగుంది బాగలేదా, అందుకని వచ్చాము కనుక్కుంటున్నాం. ఓకేనా అన్నా? మీరు అందరూ మా తమ్ముడు కూడా కూడలు మీకు హరిస్తాడు సార్. ఎందుకు వచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పోయి ఆయన చెప్పింది జరుగుతుంది కనుక్కోమన్నాం. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు, సంవత్సరాలు ఎవరు దానికి తెలియదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారు. ఇప్పుడు 4,000 చంద్రబాబు చెప్పింది ఇల్లు ఏమన్నా కావాలా? కొత్త ఇల్లు ఏమన్నా కావాలి సార్? జగన్ మాతో మాడతా 4 కిలోమీటర్లు కావాలా? డిఈ గారు హౌసింగ్, డిఈ గారు హౌసింగ్ ఎంఆర్ఓ గారు, గవర్నమెంట్ ల్యాండ్ లేదు.
కాకుండా కట్టుకోవడం ఉంటే జాయిన్ చేసి 3 సెంట్లు ఎక్కడ పెట్టారు వాళ్ళకి అడవిలో ఉంది గవర్నమెంట్ ల్యాండ్ లేదా 3 ఎకరాలు దగ్గరలో ఉంటే అక్కడ క్లీన్ చేసి వీళ్ళు లేని వాళ్ళకి 3 సెంట్లు ఇచ్చాము. కేవలం ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది, మనం ఏం చేయలేం. కట్టుకోకుండా ఉంటే మాత్రం మనం కట్టలేదా కట్టుకో క్యాన్సిల్ చేసాను. క్యాన్సిల్ చేసి కొత్తగా 3 సెంట్లు చేసే పని. మాకు పొలము 1 ఎకరా ఉంటుంది సార్. మాలాడేమిటి కొత్త మాలాడేమిటి ఉంది సార్ మాకు. అదే అప్పుడు అద్దిన వాళ్ళు అంటే మంద బయటకని తీసుకున్నారు. అదేమో వాళ్ళ ఇళ్ళ ఫ్యాక్టరీలో లేదు. వాళ్ళ ఇళ్ళ ఫ్యాక్టరీకి కట్టాలు ఇచ్చేసిండ్రు. ఆ ఫ్యాక్టరీ ఖాళీగా ఆ ఫ్యాక్టరీ కూడా ఖాళీగా ఉంది సార్. మీకు చెప్తే మీరు సార్ ఈ ఆడపిల్ల సార్ ఆయన కూడా నాకు తెలుసు సార్. నాకుంది సార్, వాళ్ళకి లేదు. అలాగే సార్ అప్లై చేయమ్మా. ఇది తీసి ఇచ్చారు సార్ నాకు అప్పుడు. ఆయన నేను ఇప్పించింది కాదు, చంద్రబాబు నాయుడు. అది కూడా ఎవరో కాదు, అది అందుకని మేము వచ్చింది. అది పూర్తి రాలా మాకు. మేము పని బాట లేకుండా రాలా. మేము ఎవరు ఇచ్చారో తెలియాలి మీకు. సునీల్ కుమార్ శ్రీహరి గారు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకోండి ముందు. అది గుర్తుపెట్టుకుంటే సంతోషం మాకు. అందుకని శ్రీహరి ఇచ్చాడు, సునీల్ కుమార్ ఇచ్చాడు, మాకేం సంబంధం. ఆయన ఇస్తున్నాడు, మేము ఇస్తున్నాం. ఈరోజు అమ్మఒడి కూడా ఇచ్చింది ఆయనే, పెన్షన్ పెంచింది ఆయనే, చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోండి మీరు, సరేనా? గ్యాస్ ఇచ్చింది ఆయనే. అది ఒక్క సైడ్కు ఉండండి అన్నా. మీరు పక్క రండి. చిన్నడా అప్లోడ్ ఏం నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర పంపించారు. ఆయన సూపర్ 6 చెప్పిన పథకాల్లో అమలు అవుతున్నాయి, అమలు లేదు అని. పెన్షన్ పెంచుతా అన్నాడు, 1000 రూపాయలు పెంచాడు. పెంచలేదు. గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి 3 ఇస్తా అన్నాడు. ఇస్తారు, ఒకటి ఇచ్చారు కదమ్మా. ఉందా? అప్లై చేస్తారమ్మా. ఇస్తారు అప్లై. తర్వాత పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. మీకంతా ఫ్రీ బస్సులో మీరు ఛార్జీ పెట్టాలని అవసరం లేదు. తర్వాత పొలం ఉందా? పొలం ఉంటే రేపు మీకు వచ్చే నెల 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం వేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా సంవత్సరం లోపలే మేము పూర్తి చేశాడు. కాబట్టి మమ్మల్ని పంపించాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారా? గెలిచిన వాళ్ళు ఎవరు వచ్చారు మీ దగ్గరికి? ఎలక్షన్ తప్ప మళ్ళీ వచ్చారా? మమ్మల్ని పంపించాడు మీ దగ్గర కలుపుకురామని. మొత్తం మీద పరిపాలన ఎట్లుంది? మన గమ్మున్న ఎమ్మెల్యే గమ్ములు సార్ చిన్నడా పంపించారు. మేము గెలిచి సంవత్సరం అయింది, ఆయన ముఖ్యమంత్రి గెలిచి సంవత్సరం అయింది. ఆయన సూపర్ 6 పథకాలు చెప్పాడు, అప్పుడు గెలిస్తే చేస్తామని. మా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇదే పాయింట్ ఎక్కువ పంచారు మీకు అందరికీ కూడా. అందరి దైవం అందరైనా ఆయన చేసినట్టు పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశారు. వికలాంగులకి 3,000 ఉంటే 6,000 చేశారు. మళ్ళీ 8,000 చేశారు. మళ్ళీ 10,000 చేశారు. మళ్ళీ 15,000 శాశ్వతంగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 చేశారు. చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేస్తూ వచ్చాడు. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తాను, సంవత్సరానికి 3 గ్యాస్ ఇచ్చి అది వచ్చాయి కదమ్మా, వచ్చారు కదా, అవి కూడా ఇస్తారమ్మా. తర్వాత తల్లి మీకేంటంటే పిల్లలు ఎవరు చదువుతున్నారమ్మా? ఎంపలే మీ అందరికీ ఉచిత బస్సు కట్టారు. ఎవరు చెప్పాడు సూపర్ 6. కాబట్టి పొలం ఉంటే కూడా
మీకు అన్నదాత సుఖీభవ వచ్చే నెల 20,000 పడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పింఛన్ వస్తుంది. ఏమైతే చెప్పారో అవన్నీ కూడా చేసేదమ్మా. కాబట్టి ఓవరాల్ గవర్నమెంట్ ఏ విధంగా ఉందమ్మా, నేను సంవత్సరం చెప్పినా మేము చెప్తాం. మేము మీరు అడ్డు రా సరే నా కొద్దిగా ఎంత వస్తుందండి? అంతకుముందు ఎంత వస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్ పెంచారు కదా, పెంచలేదు కదా. మన ఇంట్లో బిడ్డలతో వస్తున్నారమ్మా. తల్లికి వందనం అంటే 15,000 రూపాయలు వచ్చారా? మీకు ఎక్కడ కూడురా కనుక్కో కావాలంటే చంద్రబాబు గారు చెప్పిన విధంగా అన్ని చేస్తున్నాడమ్మా. ఆమె బొమ్మలాడు మీ దగ్గరికి నేను చెప్పింది చేశానా లేదా వాళ్ళని కనుక్కోరమ్మా మనందరం కూడా. అందుకని చెందాలి ఇబ్బంది ఉంది. గ్యాస్ అమ్మా లేదా అమ్మా ఒకటమ్మా నేను ఎమ్మెల్యేని సునీల్ కుమార్ని. ఏదంటమ్మా ఏం చదువుతున్నారమ్మా? కాలేజ్ ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. పెన్షన్ ఎంత వస్తుంది? ఇంతకుముందు ఎంత వస్తుంది? 4,000 ఇస్తున్నారు. చెప్పి ఇస్తానని చెప్పాడు కదమ్మా. ఇస్తానని చెప్పాడు ఎలక్షన్ ముందు ఇస్తున్నాడు. తర్వాత గ్యాస్ బాగాడిస్తారమ్మా. తన పొలం ఉంది మీకు? అదే ఉంటే పాస్బుక్ ఉంటే మీకు వచ్చిన 20,000 పడుతుంది. అన్నదాత సుఖీభవ కింద అది పడుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు పంపించాడు దగ్గరికి. తర్వాత 15 ఆగస్టు 15 నుండి మీకు అంతా ఫ్రీ బస్సు. మీరు ఎవరు మహిళలకంతా మీరు ఛార్జీ పెట్టుకోబడలే. ఇక ఎక్కువ ఎక్కడ చేయొచ్చు. సహాయం చేశారు. చిన్న సైడ్ పెంచారు కదా. ఏమన్నా బిడ్డ చదువుకుంటే తర్వాత గ్యాస్ రేపు వచ్చిన 20,000 అన్నదాత చెప్పిన ప్రకారం 20,000 ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు. ఏంటంటే మనం చెప్పింది జరుగుతున్నాయి. బాబు చూస్తే భవిష్యత్తు గారండి అవన్నీ కూడా జరుగుతున్నాయని జరగలేదని పంపించారు. ఆ రోజు మేము పెన్షన్ పెంచుతామని చెప్పాం. 1000 రూపాయలు పెంచామని పెంచలేదు. తర్వాత ఆడవాళ్ళు ఎంతమంది బిడ్డలు చిన్న బిడ్డ చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు వేస్తాము. ఉన్నారు బిడ్డ మన ఇంటి మీరు చేస్తారు కదా, చేస్తారు అవి కూడా వేస్తారు. ఎప్పుడైనా కొత్త అడ్మిషన్ వేస్తారు. బాగుంటే మీకు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు నేను చాలా పడతాం. తర్వాత బస్సు మీకు ఫ్రీ బస్సు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇచ్చారు. ఓకే మా గవర్నమెంట్ బాగానే ఉంది కదా. థ్యాంక్ యూ.
రోడ్డు బాగాలేదు సంవత్సరాల్లో వాళ్ళని అడగల చూశారు ఆవిడ అబ్జెక్షన్ పెట్టారు. అది ఎప్పుడు లవ్వబడినా సరే ఇంకా మా ఫ్యామిలీ పాజిటివ్ హ్యాంగర్ వేసుకోమన్నాం సార్. ఏం అడగలేదు. డొంక అది పెద్ద డొంక. ఎవరు రెస్పాండ్. మేము ముగ్గురు పాప నేను ముందుగా చచ్చిపోతున్నా సార్. ఒక రవ్వ పడ్డా అది కరెంట్ అంతా నాశనం అయిపోయింది. పోయినసారి కూడా 2 ఎకరాలు కాలిపోయింది మొత్తం సౌక. అది ఒక్కటి చేయండి సార్ మాకు. వాళ్ళు మంచి మీద వేసేసారు డొంక. మాట్లాడి అన్నీ వస్తున్నాయి. ఎక్కడ ఇల్లది కొట్టి ఫోటో ఓకే ఓకే దగ్గర ఒకటే అన్న నా ఓకే ఇంకా నా తీసుకున్నా బయటికి వచ్చేయండి. రండి అందరూ దేవుడు గెలిచాను తల్లి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు పంపించారు. ఎలక్షన్లో ఏమైతే చెప్పామో అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా చెప్పి పంపించారు. ఆయన ఏంటంటే సూపర్ 6 చెప్పారు. ఏంటంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. గ్యాస్ ఇచ్చారా? ఒకటన్నా ఇచ్చారు. పిల్లలు చదువుతున్నారా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పడిందా? అమ్మ ఒకటి తల్లికి పడింది ఒక పాపకి. ఓకే. తర్వాత పెన్షన్ వాళ్ళు ఎవరున్నారంటే లేదు. ఓకే. తర్వాత పొలం ఉందమ్మా. పొలం ఉంటే వచ్చే నెల 20,000 పడుతుంది. అన్నదాత సుఖీభవ అలా చెప్పాడు. చదువుకున్న ఎవరున్నా కానీ నిరుద్యోగపతి త్వరలో పడుతుంది. తర్వాత ఆగస్టు 15 ఫ్రీ ఇస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ గట్టగట్టలేకుండా అర్థమైందంటే మొత్తం మీద మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి. ఎట్లుంది గవర్నమెంట్ అని మిమ్మల్ని అడగమని చెప్పారు. ఎట్లుందమ్మా గవర్నమెంట్? బాగుంది. ఏం సరే నేను గుర్తున్నానమ్మా. గుర్తున్నాను తల్లి. సంవత్సరం ముందు వచ్చా ఓటు అడిగి అందరూ దేవుడు గెలిచాను తల్లి. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచి సంవత్సరం అయిందమ్మా. సంవత్సరం రోజుల్లో ఇక్కడ ఆయన ఏమైనా చెప్పారో అవి అమలు అవుతున్నాయా లేదా అని మనం పంపించారు తల్లి. మీకు ఏం చెప్పాడు? పెన్షన్ వాళ్ళు ఉన్నారు బట్టి మన వాళ్ళు ఎంత వస్తుందమ్మా? ఇంతమంది ఎంత తల్లి? 1000 రూపాయలు కలుస్తా అని చెప్పాడు బాబు గారు. ఇచ్చారు కదమ్మా. తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు హోటల్ ఇచ్చారమ్మా మీకు. ఇచ్చారు తల్లి. తర్వాత ఎక్కడిగా చదువుతున్నారు బాబు? ఏ సెకండ్ ఇయర్ అమ్మా? ఫస్ట్ ఇయరా? ఇప్పుడు చేరానమ్మా. పడుతుందమ్మా. అప్లై చేశారా? చేసేదండి. పడుతుందమ్మా. ఇబ్బంది. ఎంతమంది బిడ్డలు చదువుతామో అంత పడుతుందమ్మా. ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు. తర్వాత పొలం ఉంటే అమ్మా నీకు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు మీకు ఇస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పారు ఎలక్షన్లో. కాబట్టి ఆల్మోస్ట్ 90% ఆయన ఏం చెప్పారో అన్ని కూడా చేశారమ్మా. కాబట్టి మమ్మల్ని ఎదురు పంపించారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరు గెలిచిన వాళ్ళు ఎవరు రాలే కదమ్మా. మీరు తిడతాను భయంతరాలా? మీరు తిట్టని ధైర్యంతో వచ్చాను. ఎందుకంటే మేము చేసాం పనులు కాబట్టి. ఓవరాల్ గవర్నమెంట్ ఎట్టుందమ్మా? చంద్రబాబు గవర్నమెంట్ ఎట్టుందమ్మా?
బాగుందా బాగాలేదా? ఉండే గ్యాస్ తీసుకుంటుంది వచ్చినట్టు మేము 1000 రూపాయలు ఫంక్షన్ పెంచే ఇంట్లో చేసినట్టు అంటే గవర్నమెంట్ బాగా చేస్తుందో బాగా చేస్తారు అయితే సరే అమ్మా చెప్పిన ప్రకారంగా పెన్షన్ ఉన్నాం మా ఇంట్లో పెంచాడు మరింత తల్లికి పొలం ఉందండి పొలం ఉంటే 25 తేదీ మీకు అన్నదాత సుఖీపో 20,000 పడుతుంది. దాని తర్వాత మన ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎక్కడికి కావాలి చెప్పాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈయన కనుక్కోమని పంపించాడు. అంటే గెలిచిన తర్వాత ఎవరు ఎమ్మెల్యే సంవత్సరం ఎవరు రాదు మనల్ని పంపించారు కనుక్కొని ఈ విషయం చెప్పని చెప్తే ఓవరాల్ గవర్నమెంట్ ఉన్నాయా బాగుంది. ఇంకేం పేరు నీ పేరు? సుబ్బారెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీ దగ్గరికి. ఆయన ఎలక్షన్ ముందు చెప్పినట్టు జరుగుతున్నాయా లేదా అంతున్నాయా చెప్పారు. ఆ రోజు పిల్లకాయలు చిన్న పెట్టారు పడిందమ్మా పడిందమ్మా. గ్యాస్ ఉంటుంది ఇచ్చారు. గ్యాస్ అని ఇచ్చారు. 3 సిలిండర్లు ఇస్తాను ఒకటి ఫ్రీగా ఇచ్చారు. ఆలోచించి చెప్పి తర్వాత మీకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు టికెట్ లేకుండా లేడీస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ రోజు చెప్పాడు ఆయన. పొలం కానుంటే మీకు వచ్చిన 20,000 పడుతుందమ్మా. అన్నదాత సుఖీభావ అని 20 పడుతుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అన్నీ కూడా చేస్తున్నారమ్మా. అందుకనే మమ్మల్ని ఎమ్మెల్యేలని మీ దగ్గర పోయి కనుక్కోమన్నా జరుగుతున్నాయా జరగట్లేదా వచ్చాను. ఇబ్బంది లేదు కదా? గవర్నమెంట్ బాగుందా బాగాలేదమ్మా? చూడండి చంద్రబాబు నాయుడు పంపించారమ్మా. సంవత్సరం అయిపోయింది. ఆయన కూడా ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఎలక్షన్ ముందు చెప్పినట్టు మనకి ఇంప్లిమెంట్ అవుతుందా ఇంప్లిమెంట్ కావట్లేదా కనుక్కొని పంపించారమ్మా. పెన్షన్ కోసం మనకి పిల్లలకి ఇద్దరికి చెప్పిన చేశారు. పొలం లేదు మనకి ఉంటే రేపు వచ్చే నెల మీ అందరికి కూడా 20,000 పడుతుంది. అన్నదాత ఆల్మోస్ట్ స్పెషల్ చేయలేదమ్మా. ప్లేస్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి గురించి మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళి ఎట్లుంది గవర్నమెంట్ బాగుంది. గతంలో కహాలు మాకు చెప్పాలి చెప్పాలా ఇది చెప్పాలా మాకు ఎమ్మెల్యే చెప్పే మాట్లాడే ఎంత మాట్లాడుతున్నారా? మన తోడు బియ్యం కూడా ఊళ్ళో వచ్చి ఎక్కువ వెళ్ళిపోవాలి. జీతం ఆపండి జీతం ఆపండి జీతం తీసుకుంటారు. తమాషా ఎవరితో ఎట్లా మాట్లాడతావు చెప్తాను ఎవడ ఏంది కట్టేసి కొడతారు ప్రజలు రైట్ లేకపోతే అట్లా ఇంటి గమ్ముతావు నువ్వు. ఓకే నీ సమాధానం ఏంది నీ వ్యవహారం ఏంది? 3 నెలల నుంచి నమస్తమ్మా చంద్రబాబు నాయుడు గారు పంపించారు తల్లి మీ దగ్గరికి గెలిచి సంవత్సరం అయింది. నేను చెప్పింది జరుగుతున్నా జరగలేదా? ఎమ్మెల్యేలు పొమ్మన్నాడు మీ దగ్గరికి. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యేలు వచ్చి మీ దగ్గరికి గెలిచిన తర్వాత ఎలక్షన్కి వస్తారులే మొదలు ఉంటాడు. సంవత్సరం తర్వాత ఎవరు రారు. ఆయన పంపించాడు. ఏంటంటే ఆయన చెప్పిన ప్రకారంగా పెన్షన్ పెంచుతా అన్నాడు. 1000 రూపాయలు పెంచాడు. ఉన్నారు మంటే పెన్షన్ వాడు ఉన్నారమ్మా ఉన్నారమ్మా వస్తుంది 1000 పెంచారు కదమ్మా. ఎవరు బెకార్ చేసేది కదా. తర్వాత ఇంట్లో బిడ్డలు కానీ చదువుతూ ఉంటే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేస్తా అన్నాడు. చదివి పెట్టున్నారమ్మా దగ్గర. తర్వాత తల్లి గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు. తమ్ముడు 2 కోట్లు కానీ 2 కోట్లు
బాబు బాబు ఎంత వస్తుందమ్మా ఎంత వస్తుంది ఆయన గుర్తుపెట్టుకోండి పక్కన ఇదే మాట్లాడతామమ్మా కరెక్ట్ మనం ఆ రోజు పెట్టించాము చేస్తాను అప్పుడు జగన్మోహన్ చేస్తారు ఆయన ఎంత అది ఇప్పుడు చెప్తాను చూడండి చూడండి ఎమ్మెల్యే గారు సార్ అక్కడ ఉన్నాడు సార్ కూడా ఇచ్చాను ఒక సెకండ్ కొడుకు అక్కడ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఓకేనా కానీ లేవా కొండమ్మ మేర ప్రోగ్రామ్ ఇంకో జీవనారా జీవన్ కొద్ది ఫ్రీగా జీవన్ ఓకేనా ఓకే కానీ నువ్వు తీసేమ్మా మా దూరంగా రా దగ్గరికి దూరంగా రా పంపించేస్తండి చెప్పినట్టు మీ ఇంకెవరికి వస్తుంది మేము వస్తుంది వెయ్యి పెంచారు అని చెప్పినట్టు అదే 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 జై 15,000 రూపాయలు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అన్నారు. వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ కుటుంబంలో వాళ్ళకు ఒక గౌరవ స్థానాన్ని ఉద్దేశించి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలపాలి, తెలియజేయాలి. మరి ఈనాడు మన ఊరికి, మన గ్రామానికి, మన ప్రాంతానికి నేరుగా మీ ఇంటికి మన పెద్దలు గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు ఈ రోజు మన గ్రామానికి మీ ఇంటికి నేరుగా వస్తున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఈ యొక్క పరిపాలనలో తొలి అడుగు వేసినందుకు కల్పనకు ఒప్పందాలు కూడా కుదిరినాయి. చూడండి, ఒక్క సంవత్సర సుపరిపాలనలో తొలి అడుగు ఎంత స్థాయికి వెళ్ళామంటే ఏవైతే ప్రజలకు మాట ఇచ్చారో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అవన్నీ కూడా ఈనాడు
కేవలం ఒక సంవత్సరంలోనే పెద్ద ఎత్తున నెరవేర్చుకుంటూ పోతుంది. అలాగే ఇంకో శుభవార్త, ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా ప్రారంభంగా అవుతుంది. ఇందు నిమిత్తం మీ అందరితో కూడా కలిసి అనేక విషయాలు రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోతున్నాయి అన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు చర్చించేందుకు, మీకు తెలుసుకునేందుకు, మీతో మమైకమయ్యేందుకు నాడు మన శాసనసభ్యులు గౌరవనీయ పెద్దలు డాక్టర్ శ్రీ భాసిం సునీల్ కుమార్ గారు మన ఊరికి, మన ప్రాంతానికి, మన గ్రామానికి నేరుగా ఈరోజు వస్తున్నారు. అలాగే ఒక్క సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేసినటువంటి గెలిచిన రోజు నుండి ప్రజలతో అరుదైన నాయకుడుగా ఉంచిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ప్రయత్నం పైగా నాకు లైట్ ఇంచిన పెద్దనా అంతే కదా అందుకని వచ్చేటప్పుడు ఎవరు చూడాల్సిందే సెప్టెంబర్లో తప్పకుండా ఏ గ్రామంలో ఎలాంటి సమస్య అన్నా నెక్స్ట్ సర్పంచ్ గారు అన్న అట్టే అంతే అట్టే ఉంటుంది అట్టే వెళ్ళాలా ఓకేనా పాంప్లెట్ పాంప్లెట్ పోలీస్ స్టేషన్ అన్న ఇటు పంపించు నడుపు ఏం చేయాలి ఎంత కళ్ళ పడి ఇంత చేశాడు చంద్రబాబు గారు పంపించారమ్మా. రోడ్డు కూడా చంద్రబాబు వేసిన తర్వాత పెన్షన్ వస్తుంది. గ్యాస్ చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మామూలు తల్లికి వందనం బాగా ఫ్రీ బస్సు ఛార్జీ పెట్టకపోతే బస్సులో ఫ్రీగా అందుకని బాబు పంపించారు. గవర్నమెంట్ ఏ విధంగా గవర్నమెంట్ అమ్మా నమస్తే అమ్మా ముందుకు రా తల్లి నమస్కారం తల్లి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కడ గవర్నమెంట్ ఇంట్లో వచ్చాయి అమౌంట్ తల్లికి వందనం ఏంటిది తల్లికి వందనం ఇంకా పింఛన్ వస్తుంది. వెలుగులు పెరిగింది కదా వెలుగులు ఇంకా గ్యాస్ చంద్రబాబు నాయుడు గారు పొమ్మన్నాడు గెలిచి ఏం చేసాం వాళ్ళు చెప్పింది చేసామా లేదా అమౌంట్ పడ్డాయి తల్లికి వందనం ఇద్దరు పడ్డాయా ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం చేశాడు కదా ఉచిత బస్సు మీకు చెప్పాడు కదా ఎలక్షన్ ఉందా ఏమి చేస్తామని. కాబట్టి చెప్పినటువన్నీ కూడా చంద్రబాబు గారు చేస్తున్నారు. నీకు చేస్తున్నాం అనిపిస్తుంది కావాలనిపిస్తాం కాలనీ జరగండి ఇస్తాం ఇబ్బంది గవర్నమెంట్ బాగుంది కదా. పాంప్లెట్ నా నాయుడు అన్న పాంప్లెట్ అంతే నేను
ఇదమ్మా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పెన్షన్ని పెంచారు. నీకోసం పెన్షన్ పెంచాలి. పెన్షన్ ఇస్తున్నారు కదమ్మా. పిల్లకాయలు చదువుతున్నారు. పడిందా తల్లికి వందనం? ఇబ్బంది లేదు కదా. గ్యాస్ ఇస్తారమ్మా. ఇప్పుడున్నప్పుడు అవన్నీ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తాం లేదా? చెప్పింది చేస్తాం లేదా? అది కాదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు పంపించాడమ్మా. సంవత్సరం అయింది నన్ను గెలిపించి ఒక సంవత్సరం అయింది మీరు. అందుకని మళ్ళీ కనిపిస్తున్నా. 9 ఎమ్మెల్యేలు కనిపించారు నీకు గెలిచిన వాళ్ళ. చంద్రబాబు నాయుడు బొమ్మన్నారమ్మా. పిల్లలు ఎంతమంది అమ్మా చదువుతున్నారా? తల్లికి వందన పడింది. ఇద్దరికి పడిందమ్మా. సంతోషం ఉంది. చంద్రబాబు మంచి పని చేసేది లేదు. ఇబ్బంది లేదు కదా. తర్వాత మీకు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అమ్మా. ఛార్జీలు పెట్టబడలే. బస్సులో ఫ్రీగా చెప్పాం కదా మేము. గ్యాస్ సిలిండరు ఒకటి వచ్చింది సార్. ఒకటి వచ్చింది కదా. మిగతా కూడా చంద్రబాబు ఏం చెప్పారు చేస్తుంది. గవర్నమెంట్ ఉంది బాగుంది కదా. చంద్రబాబు నాయుడు పంపి చెప్తుంది. సంవత్సరం రోజులు మేము గెలిచి మళ్ళీ మీ దగ్గర పొమ్మన్నాడు. అంటే ఆయన ఎలక్షన్ ముందు మా వాళ్ళు ఇదే నీకు గ్యాస్ ఇప్పిస్తాము, పెన్షన్ పెంచుతాము, ఎంతమంది చదువుతుంది 15,000 ఇప్పిస్తాము. ఇప్పుడు ఖచ్చితంగా జరగట్లేదా? నేను ఎలిజిబుల్ అవునమ్మా. అందుకని వచ్చాము. పర్సంటేజ్ సదరనా అప్లై చేస్తాను. అప్లై చేసావు. సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళండి చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర పొమ్మన్నాడు. అందుకని వచ్చాను తల్లి. మన ఇంట్లో పిల్లలు చదువుతున్నారా? తల్లి కొంత పడిందే పడాయి. తల్లి ఎంతమంది పడ్డాయి? చెప్పాడు కదా ఎలక్షన్ ఉందా గెలిస్తే మేము ఎంతమంది పిల్లలు డబ్బులు ఎంతమంది ఉన్నారు? ఇంకో పిల్లకాయలు మీకు ఉన్నారా? ఇంకేం వాళ్ళు చదువుతున్నారా? చదువుకున్న చేస్తారమ్మా బాను. తర్వాత తల్లి 15,000 నుండి ఫ్రీ బస్ ఆడవాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఎవరికన్నా చంద్రబాబు నాయుడు పంపించాడు మీ దగ్గరికి. పెన్షన్ వస్తుంది. ఇంటి ఎవరికన్నా చంద్రబాబు చెప్పి చేశాడు కదా. పిల్లకాయలు చదువుతున్నారు. ఎవరు నాకు స్కూల్లో చేపిస్తే సంవత్సరం సర్పంచ్ గారిని చంద్రబాబు నాయుడు ఇప్పిస్తారు. ఓకే తల్లి. ఒక సెకండ్ నాన్న కొద్దిగా సైడ్ సైడ్కి ఉండండి. వచ్చి మా వాళ్ళు వచ్చారు. ప్రసాద్ బాబు కింద దింపి సరే. ఒకటి 4,000 చేస్తారు. ఇంకన్నా తర్వాత ఇంకన్నా మీరంతమంది పెట్టిన చదివిస్తే తల్లికి ఆపోజిట్ లైట్ వేస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ సంవత్సరాలు మళ్ళీ చెప్పారు కదా. ఇప్పుడు దాంట్లో ఏమైనా వచ్చాయని చెప్పిందా? గ్యాస్ పడలేదమ్మా. కొద్దిగా చూసా బూత్ కమిటీ ఇవన్నీ మనం చేయాలి. ఏం లేదమ్మా. ఇంకేనా ఒక్క ఇచ్చేయి. చంద్రమ్మ గడ్డి అయ్యో ఏమో 40 సంవత్సరాలు ఇల్లుది. చూడండి ఇల్లు ఉంటుందని తెలియదు.
చూడండి ఎలిజిబుల్ కానీ ఇచ్చేద్దాం. ఎలిజిబుల్ ఇస్తానమ్మా. ఇంకో పాప ఎందుకు రావట్లేదు? బాబాయ్ ఎందుకు రావట్లేదు? చదువుతుందా? చదువుతుంది ఒక 4-5 నెలల నుంచి ఏం బాగాలేదు, ఇంటికాడే ఉంటాను. చదవకుండా ఇస్తాను, చదువుతుంది ఇస్తాను. అవి చేసి ఇట్టుండు సైడ్ కొద్ది వెనక్కి రాయండి. మా ప్రజలు గెలిచింది, అందరు గెలిపించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రాసెస్ ఆయన చెప్పింది జరుగుతుంది, జరగట్లేదు, తీసుకురావడం జరగదు. ఆయన ఏం చెప్పాడు? నేను గెలవడం చెప్పాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి అవన్నీ జరుగుతున్నాయా జరగట్లేదా కనుక్కోమని చెప్పాడు. మాకు పంపించారు. చెప్పింది చేస్తాం లేదా ఇబ్బంది లేదు కదా. గవర్నమెంట్ బాగుందా బాగాలేదు? బాగుంది సార్. బాగుంది కదా. ఓకే తల్లి. అదే ఏడా చేస్తున్నా పక్కకి రానా, సిగ్నల్ రావు. ఆయన చెప్పింది జరుగుతున్నది జరగట్లేదా నేను పంపిస్తాను. ఆయన పెన్షన్ పెంచుతా అన్నాడు. పెంచాడా పెంచలేదా? రాయలేదా? ఎన్ని సంవత్సరాలు? 59. ఇస్తారు. కొత్తగా వచ్చిన మీకు ఇస్తాను. వస్తాయి మా కొత్తగా వచ్చాయి, 2 నెలలు వస్తాయి. ఎప్పుడు చదువుతున్నారు ఇంట్లో ఎవరిని? ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఛార్జీలు పెట్టకుండా మీరు బస్సులో పోవచ్చు. తర్వాత గ్యాస్ ఉందా మీకు? చెప్పాడు 3 ఫ్రీగా ఇస్తాను. ఒకటి ఇచ్చాడా? ఒకటి కూడా పడ్డా? ఒకదాని పడ్డాయి కదా నీకు? ఒకదాని పడ్డాయి పట్టుకుని చేసి పడుతుంది, చేస్తే పడుతుంది సార్. కాబట్టి ఈ టోటల్గా గవర్నమెంట్ ఎట్టుంది గవర్నమెంట్ బాగుంది బాగాలేదా? బాగుంది కదా, ఇబ్బంది లేదు కదా. ఈ ఫ్యామిలీ ఒట్టు నేను ఎట్టోడు పెడతావు పని మీద ఉన్నా. అయ్యా కావాలి మాకు ఇల్లు అవుతుంది. ఇల్లు లేదంట చూడు, ఇల్లు లేదు. ఇంకమ్మా మొన్న అప్లై చేసుకోలేదమ్మా మీరు? పింఛన్ లేదు, పింఛన్ లేదు. అప్లై చేస్తున్నారు, అప్లై చేసిన మన కాడ ఆన్లైన్లో పెట్టాలి. దాంట్లో మనకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం ఏం పడిందో నీకు తెలియాలనుకుంటుంది. బూత్ తోటి కన్నా తెలియాలి. తెలిస్తే రేపు మీ మామ వచ్చినా నేను వచ్చినా మాకు చెప్పేయాలి. అదో పలానాకి పడిందా, పలానాకి మీరు చెప్పేయాలి. మేము చెప్పేది బాగుంటుంది. నీకు తెలియకుండా నాకు తెలియకుండా పాపం అడిగితే ఇబ్బంది కదా. కమిషన్ కొద్ది వెనక్కి వేసుకున్నా. ఓకే పెన్షన్ వస్తుంది ఇంకమ్మా? అనుకుంటున్నారు. ఎందుకు పడలేదు? అమ్మాయి ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాసా? ఇక్కడ ఇందూరులోనా? పడలేదా? ఎందుకు పడలేదు? కారణం పలాందానే పడలేదు అటెండెన్స్ ఎంపీ గారు మన ఇంట్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అమ్మాయి డ్రామా అమ్మా నమస్తే తల్లి. గ్యాస్ వస్తుందా? చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా వస్తుంది కదా, ఇబ్బంది అది కదా. ఆగస్టు 15 నుంచి మీకు ఫ్రీ బస్సులు అంటే ఆడవాళ్ళు ఛార్జీ పెట్టకూడదు. ఫ్రీగా ఎక్కడికైనా పోయి ఎక్కడికైనా రావచ్చు. ఓకే, ఇంకా బిడ్డ చదువు అయితే 1వ క్లాస్ చేర్చినా రేపు సంవత్సరం కానీ మీకు 15,000 రూపాయలు బ్యాంకులో పడతాయి. ఓకే తల్లి. సైడ్కి రండి ప్లీజ్, పక్క రండి, పక్క రండి. చిన్నడా రెడీ ఒక సైడ్కి ఉండండి. ఓకే ఓకే ఒక్కొక్కరు నిదానంగా అండి, తొందరగా రానా. వేసిన వాళ్ళు పక్క వచ్చేయండి అన్న. రానా నేను వేసాను చెప్పండి. పక్క వచ్చాను. నెక్స్ట్ నేను గెలుచుకోవాలి సంవత్సరానికి మీ అందరూ దయవల్ల. నేను చెప్పింది జరుగుతుందా లేదా ఇంతకుముందు
గ్యాస్ అమ్మా అట్లుందా జనవరి వచ్చిన తర్వాత ఇంట్లో బిడ్డలు చదువుతున్నారా అయిపోయిందా ఓకే చదివే పిల్లకాయలు ఉంటాయి కదా బాబు గారు పంపించారు నైట్ వచ్చిందా లేదా కనుక్కోమని గ్యాస్ వచ్చిందా పంపించారు ఇక్కడ వచ్చాము ఇబ్బంది బాగా గవర్నమెంట్ ఎట్లుంది బాగుంది కదా లైట్ సాయనా లైట్ తీయరా అక్క ఇడిదిరగా అక్క అందరి దేవల్ల నేను కూడా అమ్మఒడి తల్లి ఇద్దరికి వచ్చిందా గ్యాస్ వచ్చిందా ఇబ్బంది కదా పొలం ఉందా రేపు 20,000 పడుతుంది అన్నదాత స్కీమ్ అవుతుందా పొలం కింద కూడా 20,000 పడుతుంది తల్లి నీకు 15వ తేదీ నుంచి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఓకే బంగారం ఏమ్మా చంద్రబాబు ఏం చెప్పారు అన్నీ చేశారమ్మా కాబట్టి గవర్నమెంట్ ఎట్లుంది ఓవరాల్గా ఇబ్బంది లేదు కదా చిన్నడా ఎక్కడ అన్నా ఒక్క నిమిషం అది అయిపోయింది సర్పంచ్ గారు వెంకన్నా కొద్ది టైం ఏంటి చేయిస్తావా ఇప్పుడు చేయలేము కొద్ది టైం ఏంటి అంటే సంవత్సరం అయింది నేను సంవత్సరం అయింది నీకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను వచ్చాయా చేసిన తర్వాత సార్ అక్కడ ఖాళీ స్థలం ఉంది ఇల్లు లేదు శాంక్షన్ ఇచ్చేయండి ఆల్రెడీ అప్లై చేస్తున్నాం సార్ చేస్తున్నారా చేస్తాం సార్ అమ్మాయి మా వచ్చే నెలలో శాంక్షన్ అవుతుంది వచ్చే నెలలో కట్టుకో ఇంకా తగ్గాలి ఏం చదువుతున్నాం లేదు సార్ ఇంకా స్కూల్కి పోను ఇదే నెక్స్ట్ ఇయర్ నీకు చంద్రబాబు నాయుడు గారు 15,000 వేస్తారు ఓకేనా ఒక ఆగస్టు 15 నుండి ఫ్రీ బస్సుని ఛార్జీ పెట్టకూడదు ఎందుకంటే చంద్రబాబు ఎన్ని చెప్పుకున్నాడు కాబట్టి చెప్పిన ప్రకారం ఆయన చేస్తున్నాడు మమ్మల్ని కూడా ఎమ్మెల్యే పంపించాడు ఇంతకుముందు చూసి ఎమ్మెల్యేని ఓటేసి మమ్మల్ని ఇచ్చిన దగ్గరికి నన్ను చూసింది వాళ్ళు కొత్త ఇంకో ఎమ్మెల్యే చూసారు ఇంతకుముందు మేము కాదు కదా నిల్చోండి దగ్గరికి చెప్పారు సమస్యను అడిగేదానికి వచ్చారా కూడా వేయాలనుకున్నాడు ఫోటో సైజ్ ఫోటో సైజ్ ఇట్లా దగ్గర నిలబడుకోన్నా తల్లి అడ్డా ఫోటో వాళ్ళు తీసుకుంటారా చూడు ఓకేనా అలాంటి కార్యక్రమంలో ఈరోజు పగడాలపల్లి అలాగే మిఠాత్మకూర్ 2 గ్రామాలను కూడా ఇంటింటికి వెళ్ళి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశామో అందరికీ వివరించిన తర్వాత వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని ఏం చేయాలో కూడా అధికారులందరూ కూడా వచ్చున్నారు వాళ్ళకు కూడా చెప్పాం ఎందువల్లంటే చాలా సంతోషంగా ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అయ్యా మాకు పెన్షన్ పడుతూ ఉంది మాకు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచారని ఒకరు చెప్తే మా ఇంట్లో 3 బిడ్డలుంటే 3 పిల్లలకు కూడా 15,000 రూపాయలు మాకు తల్లికి వందనం కార్యక్రమం కింద పడిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే కొంతమంది అయితే మాకు గ్యాస్ కూడా వచ్చిందయ్యా, ఒకరికి 1 సిలిండర్ వచ్చిందంటే ఒక 2 సిలిండర్ వచ్చాయని చెప్తున్నారు.
ఎందువల్ల చెప్తున్నామంటే మేమందరికీ చెప్తున్నాం, ఇక్కడ కూడా సిమెంట్ రోడ్డు ఈ కాలనీలో 15 లక్షలు పెట్టి కూడా మా గౌరవ సర్పంచ్ గారు మా వెంకటేశ్వర అందరూ కలిసి కూడా ఇక్కడ వేయించారు. నిజంగా మేము గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో NRIS కింద దాదాపు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే వర్కుల్ని మేము స్లమ్స్లో చేయించామని చెప్పేదానికి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాల్లో కూడా ఒక్క దగ్గర కూడా ST కాలనీ కానీ, SC కాలనీ కానీ, BC కాలనీ కానీ, ఊళ్ళో కానీ ఒక్క రోడ్డు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వేసిన దాఖలాలు లేవు. ఎక్కడన్నా చూపించండి, మేము చేశామనేటువంటి మాట ఎక్కడన్నా చెప్పండి. మేము ధైర్యంగా చెప్తాం. గతంలో నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల విలువ చేసే సిమెంట్ రోడ్లు వేసాం. మళ్ళీ ఇప్పుడు గెలిచిన సంవత్సరంలో కూడా కొన్ని కోట్ల విలువ చేసే సిమెంట్ రోడ్ని కాన్స్టిట్యున్సీ మొత్తం మీద వేసాం. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పిన విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి ఎక్కడ కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇట్లేదని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ లేదు. మన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత పెన్షన్ ఇస్తున్నారని మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళి దళిత వాళ్ళకి వెళ్ళినా కానీ ఈ దళిత వాళ్ళలో సిమెంట్ రోడ్డు తిప్పుదంటే అప్పుడు దళిత తేజం అనే కార్యక్రమాన్ని పెట్టాం మేము. అప్పుడు వేసిన సిమెంట్ రోడ్డు తప్ప ఇప్పుడు దాకా కూడా దిక్కు దిశాలు లేని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం రోజుల్లో మళ్ళీ సిమెంట్ రోడ్డు వేస్తున్నారని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 15 నుంచి అలాగే బస్సులు మహిళలకంతా కూడా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్లకు కూడా, ఆటో డ్రైవర్ యజమానులకు కూడా ఆగస్టు 15 నుంచి 15,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే చదువుకున్న నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వచ్చే నెలలో రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అన్నదాత సుఖీభావ ద్వారా 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే చెప్పామో అప్పట్లో అవన్నీ కూడా మేము చేస్తున్నాం. అలాగే P4 ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అది కూడా ఈరోజు మీటింగ్ నెల్లూరులో జరిగింది. అది కూడా దాదాపు 14,000 చిల్లర బంగారు కుటుంబాలని ఈ కాన్స్టిట్యున్సీలో ఎంపిక చేశారు. ఇంకెక్కడైనా బంగారు కుటుంబంలో ఎంటర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా ఎంటర్ చేయించి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకునే విధంగా NRIలు ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉన్నా, డబ్బున్న వాళ్ళు ఉన్నా, అలాగే పరిశ్రమలు ఉన్నా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి కావాలో దత్తత తీసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎవరు కూడా రిజెక్ట్ చేయట్లే, సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. వెళ్తూ ఉంటే రాండి 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 బాబు గారు చెప్పింది చేశారని చెప్పి కాఫీలు ఇవ్వడం కానీ, కూల్ డ్రింక్ ఇవ్వడం కానీ, టెంకాయ నీళ్ళు ఇవ్వడం కానీ చాలా సంతోషంగా ఉంది. అందుకనే మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రోగ్రాం 4 రోజులు పెట్టమని చెప్పారు మా అధినాయకుడు. కానీ మేము అనుకునేది ఏంటంటే ఈ ప్రోగ్రాం అయిన తర్వాత వారానికి ఖచ్చితంగా 2-3 రోజులు ఖచ్చితంగా నాయకులతో కలిసి మేము గ్రామాల్లో తిరుగుతామని చెప్పి కూడా నేనైతే మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారులందరినీ మీ గ్రామాలకు తీసుకొస్తా, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అన్నీ కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. అట్లా కాకుండా నేను గెలిచి మళ్ళీ 4 సంవత్సరాలకి మీ ఊరికి వస్తే ఆడ ఏం పోయినా కూడా నాకు తెలియని పరిస్థితి. మీరు కూడా అన్ని పనులు చెప్పాలన్నా కూడా ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారని మీరు కూడా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా నేనే నేరుగా అన్ని గ్రామాలు తిరుగుతా. ఎలక్షన్ లోపల ప్రతి ఒక్క గ్రామం చిన్న పంచాయతీ దగ్గర నుంచి తిరిగి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఏమేమి అవసరం కూడా మేము గవర్నమెంట్తో మాట్లాడి అధికారులతో మాట్లాడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక మంచి కలెక్టర్ గారు మనకి వచ్చున్నారు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మనందరికీ తోడుగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాబోయే రోజుల్లో మన భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా రేపు కూడా మళ్ళీ గూడూరు మండలమే కంటిన్యూ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ అందరూ కూడా ఉపయోగించుకోండి. అంటే ఎమ్మెల్యే తిరిగాడు అయిపోయేది కాదు, బూత్ కమిటీ కంట్రోల్లో తెలియజేస్తున్నా. నేను తిరిగినటువంటి ఇళ్లని మినహాయించి
మిగిలిన నెలలు మీరు పూర్తి చేయాలా, అది మీ బాధ్యత. అంతేగాని ఎమ్మెల్యే వచ్చాడు అయిపోయింది అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, మీరందరూ తిరిగారు ఎలక్షన్లో, మీరందరూ ఓట్లు అడిగారు. పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళు నమ్మి మనకు ఓట్లు వేశారు కాబట్టి మనం గెలిచాం. గెలిచిన తర్వాత అదే పేదవాళ్ళతో మాట్లాడి ఏ సమస్యలు అవసరమో వాళ్ళ దగ్గర ఒక 10 సమస్యలు చెప్తే అట్లీస్ట్ 5 సమస్యలన్నా మనం వాళ్ళకి చేసే విధంగా చేస్తే మళ్ళీ రేపు మనం ఓటు అడగచ్చు వాళ్ళని. అట్లా లేకుండా మనం ఏదో ఎలక్షన్ అప్పుడు పోయిన వాళ్ళే ఓట్లు వేసానో గెలిచిపోయిన వాళ్ళు ఎలక్షన్ పోదామంటే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, అంత తేలిగ్గా బయటపడరు. కాబట్టి ఆ ప్రమాదం వద్దు మనకి. కాబట్టి ప్రజలతో ఉండండి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా పేదవాళ్ళ కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ పేదవాళ్ళతో బాగుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు 47 సంవత్సరమైనా కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక్కడ వేరే పార్టీ వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు తిరగ జనాల్లో వాళ్ళు గెలిచారు తప్ప గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు కనిపించారు. మీకు వచ్చి ఎక్కడ కనిపించరు. మేము కనిపిస్తున్నాం, మా నాయకులు కనిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పేదోడు ఇచ్చినటువంటి మాట, పేదోడికి ఇచ్చినటువంటి మాట మనం తప్పకుండా పనిచేయాలని చెప్పి అందరికి కూడా నాయకులందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ 2 గ్రామాల నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పంచాయతీ అంటే చాలా ఇంపార్టెంట్ పంచాయతీ. మాకు గౌరవాన్ని ఇచ్చినటువంటి పంచాయతీ మా వెంకటేశ్వరపల్లి, ఎందుకంటే పగడాలపల్లి. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఇక్కడ ఎన్నో రాజకీయ కుతంత్రాలు జరిగిన మగోళ్లుగా తొడగొట్టి ఇక్కడ గెలిచారు మా వెంకటేశ్వర అన్న, అల్లుడు వెంకటేశ్వర గారు, అలాగే పెద్దలన్న సంజయ్ సేనన్న. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేసి మా పరువులు నిలబెట్టారు ఈ పంచాయతీల్లో. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు తిరిగిన పంచాయతీలో మెజారిటీ లేదు కానీ నెక్స్ట్ అన్నా సరే అక్కడ నాయకులు మిడాత్మకూరు నాయకులందరూ కూడా నెక్స్ట్ స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా మెజారిటీ వచ్చే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. రథం కూడా సరే పక్కన పోతుంది దూరంగా పోయి పక్కన ఏంటి లేడీస్ పిల్లలు ఇప్పుడు అయిపోయింది.